తెలంగాణ రైతులందరికీ నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం మూడవ విడతకైతే సిద్ధం అవుతున్నట్లయితే సమాచారం. 4,000 కోట్లయితే ఇప్పటి వరకు ఈ నిధులు విడుదల చేసిన ఒక ఎత్తు అయితే ఇప్పుడు రైతుకు రావాల్సిన మొత్తం పెద్ద అమౌంట్ అయితే క్లియర్ అయితే చేయనున్నట్లయితే సమాచారం. రైతుల ఖాతాలోకి రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే భారీగా సభలైతే ఏర్పాటైతే చేస్తున్నట్లయితే సమాచారం అన్నమాట. ఈ సభలో నిధులు విడుదల చేయనున్నట్లయితే సమాచారాలు అయితే వస్తున్నాయి. రైతుల ఖాతాలోకి రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత నిధులు ఇప్పటికీ పూర్తి చేసి దాదాపు అయితే 15-16 రోజులైతే కావస్తుందన్నమాట. సో ఒకసారి అయితే ఇక్కడ చూడొచ్చు, ఇది చిల్లర ప్రభుత్వం అయితే కేసీఆర్ గారు అయితే అంటున్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేత కావడం లేదు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇది చిల్లర ప్రభుత్వం అని అయితే ఆ మాటలు ఏంటి తెలంగాణ గురించి ఎంపీ తేజస్వి ఇష్టం వచ్చినట్టయితే మాట్లాడిన కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు మాట్లాడకుండా ఏం చేస్తున్నారని అయితే ఆయన తెలంగాణ భవన్లో అయితే నిలదీశారన్నమాట. సో రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం ఇక్కడ మే 20వ తేదీన చూసుకున్నట్టయితే నిధులను విడుదల చేసేందుకు కార్యక్రమంలో నిధులు విడుదల చేసేందుకు భారీగా సిద్ధమవుతున్నట్లయితే సమాచారం అన్నమాట. ఇక్కడ రైతుకు రావాల్సిన మొత్తం 36,000 రూపాయల నుంచి 76,000 రూపాయలు అన్నమాట. ఇప్పటి వరకు నిధులు విడుదల చేసింది ఒక ఎత్తు అయితే మూడవ విడతలో 4,000 కోట్లు ఉన్నాయన్నమాట. మొత్తం కలిపి 5,000 కోట్లు నిధులు విడుదల చేసినప్పటికీ రెండో విడతలుగా 5,000 కోట్లు అయితే విడుదల చేశారు. మూడవ విడతలో చూసుకున్నట్టయితే రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ అయితే క్లియర్ అయితే చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. 4,000 కోట్లు అయితే నిధులు విడుదల చేసినట్లయితే రైతుకు రావాల్సిన పంట పెట్టుబడి సాయం యాసంగి పంట అయితే ప్రభుత్వం అయితే చెల్లింపులు అనేవి అయితే చేస్తుందండి. ఇక్కడ ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకటో విడత నిధులు విడుదల చేశారు, రెండో విడత నిధులు విడుదల చేశారు. ప్రభుత్వం చెప్పింది 3 విడతలుగా నిధులు విడుదల చేస్తామని అయితే ప్రభుత్వం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ యాసంగి పంట ఇప్పటికే ఆర్బీఐ కూడా తీసుకుందనమాట. ఆర్బీఐ ఇక్కడ మనకు దాదాపు 9,000 కోట్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఎకరాకు 6,000 రూపాయల చొప్పున, సంవత్సరానికి అయితే 12,000 రూపాయల చొప్పున ఇక్కడ ముందుగాలు 500 రూపాయల బోనస్ అనేవి అయితే చెల్లింపులమని అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకి ఈ యొక్క చెప్తుందన్నమాట. సో మరి రాష్ట్రంలో రైతు భరోసా కోసం అయితే తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. రైతు సోదరులు ఇద్దరు కూడా 1000 కళ్ళతోనైతే ఎదురు చూస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ దాదాపు ఇక్కడ మోదీగా అయితే మొన్న హైదరాబాద్కి వచ్చిన విషయం తెలిసిందే. సో అక్కడ చూసుకున్నట్టయితే రాజకీయాలను పక్కన పెట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రాజకీయాలను పక్కన పెట్టి ఇక్కడ మన అభివృద్ధిని అయితే చేపట్టాలని అయితే ఆయననైతే కోరారన్నమాట. ఇక్కడ మన దేశ ప్రధానమంత్రి గారు అయితే సో రాష్ట్రంలో అయితే రైతు భరోసా నిధులు విడుదలకైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీన అయితే తేదీ అయితే ఖరారు అయితే చేస్తున్నట్లయితే సమాచారం. మే 15లోగా పెట్రోల్ ధరలు అయితే పెంచేస్తారని అయితే తెలుస్తుందన్నమాట. దేశంలో మే 15లోగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది. క్రూడ్ ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆయిల్ కంపెనీలకు నెలకు 30,000 కోట్ల అయితే నష్టం వస్తున్నట్లు తెలిపింది. ఆ భారాన్ని తగ్గించుకునేందుకు ఇక్కడ ధరలు పెంచాలని అయితే కేంద్రాన్ని అయితే కోరుతున్నట్లు సమాచారం పేర్కొంది. దీనికి ఆమోదం లభిస్తే పెట్రోల్పై డీజిల్పై దాదాపు 4-5 వరకు అన్నమాట. ఒక 55 రూపాయల నుంచి వెళ్ళి 40 రూపాయల వరకు అయితే పెరగచ్చు అని అయితే తెలుస్తుందన్నమాట. సో మరి పెట్రోల్ డీజిల్ ధరపై మరి దీనికి సంబంధించి కూడా మరి పెట్రోల్ డీజిల్ ధరలపై అయితే మనకి ఇంకా సమాచారం అయితే మరి ఎంతవరకు పెంపు చేస్తున్నారనే దానిపై అయితే మనకి ఇంకా క్లారిటీ అయితే రాలేదన్నమాట. సో మే 15లోగా అయితే మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలే తెలియజేయడం జరిగింది. సో ఓకే గైస్, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఒకరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. సో ఓకే, మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.